అందరికీ నమస్కారం అండి. కొంతమంది ఎంత కష్టపడి సంపాదించినా, తమ దగ్గర రూపాయి కూడా మిగలటం లేదని బాధపడుతూ ఉంటారు. ఏ పని చేసినా కలిసి రావటం లేదని, అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని ఎంతో మదన పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలతో బాధపడేవారు మిరియాలతో చిన్న పరిహారాలు చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. మిరియాలతో ఏ పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాము. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము మిరియాలతో దీపం గనక వెలిగించినట్లయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఈ మిరియాల దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి దిష్టి దోషాలు, శత్రు బాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో డబ్బు చేతికి వస్తుంది. అనవసరంగా వచ్చే ఖర్చుల నుంచి కూడా బయటపడవచ్చు. మిరియాల దీపానికి అంతటి శక్తి ఉంది. ఇంత శక్తివంతమైన మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాము. శనివారం రోజు సూర్యాస్తమయ సమయంలో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పొయ్యాలి. తరువాత 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో 9 నల్ల మిరియాలు వెయ్యాలి. అప్పుడది మిరియాల దీపం అవుతుంది. ఈ దీపం వెలిగించిన తరువాత దాన్ని చేతిలో పట్టుకొని ఇష్టదేవతను మనసులో స్మరించుకుంటూ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తము ఆ దీపం లాగేసుకుంటుంది. ఇంటిపైన ఉన్న దిష్టి దోషము, ధనపరంగా ఏవైనా నెగటివ్ ఎనర్జీ ఉన్నా అన్నీ పోయి ధనలాభం పెరిగేలా ఈ దీపం దోహదం చేస్తుంది. ఇల్లు మొత్తం తిరిగిన తరువాత ఏదో ఒక మూల ఆ దీపాన్ని పెట్టాలి. శనివారం ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆదివారం స్నానం చేసి అందులో ఉన్న 9 నల్ల మిరియాలు తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వెయ్యాలి. లేదా ఒక ప్లేటులో కర్పూరంతో కలిపి ఆ నల్ల మిరియాలు కాల్చేయాలి. ఇది చాలా శక్తివంతమైన పరిహారము. ఈ పరిహారం గనక చేసినట్లయితే జీవితంలో ఇక తిరుగే ఉండదు. అన్ని రకాల ధనాకర్షణతో పాటు దుష్టశక్తుల పీడ నుంచి కూడా విముక్తి లభిస్తుంది. మిరియాలతో ఇంకొక చిన్న పరిహారం చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు పొందవచ్చు. ప్రతిరోజు రాత్రి నిద్రబోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని అందులో 8 నల్ల మిరియాలు వెయ్యాలి. మరుసటి రోజు నిద్ర లేవగానే మొట్టమొదట నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ప్రతిబింబం చూసుకోవాలి. తరువాత కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. స్నానం చేశాక ఆ గ్లాసులో ఉన్న నీటిని ఏదైనా మొక్కకు పొయ్యాలి. అందులో ఉన్న నల్ల మిరియాలను ఒక ప్రమిదలో పెట్టి కర్పూరం వెలిగించి కాల్చేయాలి. ఇలా 41 రోజులు చేసినట్లయితే వారికి మంచి రోజులు వస్తాయి. అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. ఇది చేయలేని వారు చిన్న పరిహారం చేస్తే ఒక మంచి ఫలితం ఉంటుంది. ఒక పేపర్లో 21 మిరియాలు తీసుకొని పొట్లంగా కట్టి దిండు కింద పెట్టి నిద్రపోవాలి. 21 రోజుల తర్వాత దిండు కింద నుంచి 21 రోజులు దిండు కింద ఆ పొట్లం ఉంచి నిద్రపోవాలి. 21 రోజులు పూర్తయిన తరువాత అందులో ఉన్న మిరియాలు ప్రమిదలో ఉంచి కర్పూరంతో కాల్చేయాలి. ఇలా చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా మిరియాల దీపం గనక వెలిగించినట్లయితే అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.